వాస్తు జీవనానికి ప్రేక్షకులకందరికీ స్వాగతం. వాస్తు జీవనం అనే ఈ ఛానల్ ద్వారా నేను రాయలసీమలో జన్మించినప్పుడు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ శాతము పల్లెలు గ్రామాలు ఎక్కువ ఉంటాయి. పల్లెలలో నివసించే ప్రజలకు కానీ గ్రామాలలో నివసించే ప్రజలకు కానీ ఈ వాస్తు మీద సరి అయిన అవగాహన లేదు. కాబట్టి ఇటువంటి ప్రజలకందరికీ, సామాన్య మధ్యతరగతి ప్రజలకందరికీ అర్థమయ్యే విధంగా నేను చాలా సులభంగా ఈ వాస్తు గురించి చెప్పడానికి ఇప్పుడు నేను మీ ముందుకు రావడం జరిగింది. నేను చాలా ఇళ్ళు పరిశీలించినప్పుడు ఎన్నో వాస్తు దోషాలతో ఆ కుటుంబాలు ఒక్కొక్క రకమైనటువంటి వాస్తు దోషంతో ఆ కుటుంబాలు ఒక్కొక్క రీతిన ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. అలాంటి వాస్తు దోషాలు ఉన్న ఇల్లు నేను చాలా చూశాను. కాబట్టి ఎలాంటి వాస్తు దోషాలు లేకోకుండా ఒక గృహం నిర్మించుకుంటే ఆ కుటుంబము ఎంత ఆనందంగా ఉంటుందనేది నాకు బాగా తెలుసు. అటువంటి ఇళ్లను నేను ఎన్నో చూడడం జరిగింది. కాబట్టి ఎన్నో పుస్తకాలలో వాస్తు గురించి ఉన్నప్పటికీ కూడా, ఎంతోమంది గురువుల దగ్గర వాస్తు గురించి నేను తెలుసుకున్నప్పటికీ కూడా, ప్రధాన అంశాలన్నిటి కూడా చాలా విపులంగా మధ్యతరగతి ప్రజలకందరికీ కూడా తెలియజేయడానికే ఇప్పుడు నేను ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాస్తుపరమైనటువంటి ఇటువంటి సూచనలన్నీ తెలుసుకొని తమ ఇళ్లలో ఉండే సమస్యలు ఏమైనా ఉంటే సొంతంగా వాళ్ళే తెలుసుకొని పరిష్కరించుకుంటారని ఒక సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రేక్షకులకందరికీ కూడా ఈ వాస్తు సంబంధిత లోతైన విషయాలు కాకుండా చాలా విపులంగా స్పష్టంగా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పుడు చూడండి, ముందుగా మనము ఒక స్థలాన్ని ఏ విధంగా ఎన్నుకోవాలనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఒక స్థలంలో, ఒక గృహంలో మనము ఎటువైపు ప్రధాన ద్వారాలు పెట్టాలా, ఎటువైపు కిటికీలు పెట్టాలా అని చూసుకొని వాస్తుకు అనుకూలంగా ఏ విధంగా నిర్మించుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు నేను తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మనము ఒక స్థలాన్ని ఈ విధంగా తీసుకుంటాం. ఎప్పటికీ కూడా ఒక స్థలాన్ని స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మాత్రమే తీసుకోవాలి. ఇది వాస్తులో ప్రధాన అంశం. ఇప్పుడు ఇది స్థలం అయితే ఇది నార్త్ ఉత్తరం, ఇది ఈస్ట్ తూర్పు, ఇది సౌత్ దక్షిణం, ఇది వెస్టు పడమర. ఇందులో ఈ మూల వచ్చేసి ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం. ఈ 4 దిక్కులు, ఈ 4 మూలలను విదిక్కులు అంటారు. ఎప్పటికైనా కానీ వీటిని మనము కరెక్ట్గా ఫాలో కావాలా. ఇప్పుడు మనం ఒక గృహము ఇందులో ఎప్పటికైనా కూడా పడమర వైపు తక్కువ, దక్షిణం వైపు ఇంకాస్త తక్కువ పెట్టుకొని, ఉత్తరం వైపు స్పేస్ ఎక్కువ వదులుకోవాలా, తూర్పు వైపు ఇంకాస్త స్పేసు ఎక్కువ వదులుకోవాల్సి ఉంటుంది. దక్షిణం వైపు ఒక ఉదాహరణగా ఒక 3 అడుగులు విడిచిపెడితే, పడమర వైపు ఒక 4 అడుగులు, ఉత్తరం వైపు 6 అడుగులు, తూర్పు వైపు ఒక 10 అడుగుల స్థలం వరకు మనము విడిచిపెట్టుకున్నా కానీ అది వాస్తుకు సంబంధించినంత వరకు ఒక రూల్. ఈ విధంగా ఉన్నప్పుడే మనకు ఎప్పటికైనా బాగుంటుంది. ఇందులో మనం ముఖ్యంగా తీసుకోవాల్సినవి, ఈ ఇంటిలో తూర్పు వైపును మనం ఎప్పటికైనా కానీ 9 జోన్స్గా విభజిస్తాం. ఎప్పటికైనా 9 జోన్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9. ఈ 9లో మనం ఉచ్చస్థానాలు అంటాం. ఈ ఈశాన్యము ఉచ్చస్థానాలు 1 2 స్థానాలను విడిచిపెట్టి ఈ స్థానంలో తూర్పులో మనము డోరు పెట్టడం జరుగుతుంది. వీటిని ఉచ్చస్థానాలు అంటారు. ఎప్పటికైనా కూడా వీలు ఉంటే దక్షిణం వైపు కూడా, వీలైతే దక్షిణం వైపు కూడా దక్షిణ ఆగ్నేయం వైపు కానీ లేదా పడమర
వాయువ్యం వైపు కానీ ఒక డోర్ నిర్మించుకున్నట్లయితే ఖచ్చితంగా ఉన్నట్టు మనము తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే నార్త్ ఉత్తరానికి ఉత్తర ఈశాన్యం వైపు కూడా 2 భాగాలు వదిలి ఇక్కడ డోర్ నిర్మించుకోవాలి. ద్వారానికి ద్వారము ఎప్పటికైనా కానీ ఎదురెదురు ఉండాలి. ఇది వాస్తులో ప్రథమ కండిషన్. ఎందుకంటే ఇటు నుంచి వచ్చే గాలి ఇటువైపు వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ ఇంట్లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ నిల్వలు పెరగకుండా అందరికీ ఆరోగ్యము ఆహ్లాదంగా ఉండాలంటే ఈ విధంగా చేయాలి. నార్త్ ఈశాన్యం వైపు డోర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎదురు డోర్ అనేది దక్షిణం వైపు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు పెట్టడానికి మనం చూడాలి. కుదరకపోతే కనీసం ఒక కిటికీ అన్న పెట్టాలి. ఈ విధంగా ప్రధాన ద్వారాలు ఎప్పుడూ కూడా మనము ఉచ్చస్థానాల వైపు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. 1 తూర్పు ఈశాన్యము, 2 ఉత్తర ఈశాన్యము. ఇవి ప్రధానము. ద్వారానికి ద్వారము ఆపోజిట్ ఉన్నప్పుడే ఆ ఇల్లు ఎంతో శక్తివంతంగా మారుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ద్వారానికి ద్వారము ఎదురెదురు ఉన్నప్పుడు బాగుంటుంది. ఇంకొకటి, మనకు ద్వారానికి ఎదురు ద్వారం పెట్టుకోనికి లేకపోతే కనీసం కిటికీ అన్నా ఒక విండో అన్నా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి తూర్పు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉచ్చస్థానాలలో పెట్టుకోవాలి. ఇది మనకు తూర్పు ఆగ్నేయం అవుతుంది, ఇది నైరుతి అవుతుంది, ఇది వాయువ్యం అవుతుంది, ఇది ఈశాన్యం అవుతుంది. ఎప్పటికైనా కానీ మన ప్రధాన ద్వారాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ఇంటికి ఎంతో మేలు చేస్తుంది. మనం ఎప్పటికీ కూడా ఈ భాగంలో, నైరుతి భాగంలో ఈ మూలలో కిటికీలు అనేవి, విండోస్ ఎప్పటికీ కూడా పెట్టుకోవద్దు. ఈ భాగాన గూళ్ళు కానీ కిటికీలు కానీ నైరుతి మాస్టర్ బెడ్రూమ్ అంటాము. ఈ భాగంలో ఎప్పుడూ కూడా కిటికీలు కానీ రావద్దు. ఇవి నైరుతి దోషానికి దారితీస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ స్థానంలో అటువంటి పనులు మనం ఏవి చేయొద్దు. ఇవి ఉచ్చ స్థానాలలో మనము డోర్లు పెట్టుకునే విధానము. మనం కావాలంటే కిటికీ చూడండి, ఉత్తర వాయువ్యం వైపు ఇటు కిటికీ పెట్టుకోవచ్చు. అలాగే దక్షిణ మధ్యస్థానము, దక్షిణ ఆగ్నేయము, దక్షిణ నైరుతి ఈ భాగాన కిటికీ పెట్టుకోవచ్చు. పడమర నైరుతి కాదు, పడమర నైరుతి మధ్యస్థానంలో అయినా కిటికీ పెట్టుకోవచ్చు. ఆగ్నేయం వైపు అయితే తూర్పు ఆగ్నేయం ఈ సైడు మనం పెట్టుకోవచ్చు. ఇవి ఎప్పుడైనా కూడా ఒక ఇంటికి మేలు చేసే ప్రధాన ద్వారాలు. కాబట్టి ఎవరైనా సరే ఎటువంటి దోషాలు లేకుండా ఉచ్చస్థానాలలో మాత్రమే ద్వారాలు పెట్టుకునే విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని నా ప్రధాన సూచన. ఈ వీడియో ద్వారా ప్రేక్షకులందరికీ నేను తెలియజేసేది ఒకటే, వాస్తు అనేది ఎప్పుడూ కూడా ఒక మూఢనమ్మకం కాదు, ఒక మాయ కాదు, ఒక మంత్రము కాదు. ఎందుకంటే ఒక వాస్తుపరంగా గృహం నిర్మించి ఆ ఇంట్లో జీవనం సాగించే వారికి ఎంతో కలిసి వస్తుంది. వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదగడం జరుగుతుంది. డబ్బు పరంగానే లక్షలు కుబేరులైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది వాస్తుపరంగా ఇల్లు నిర్మించుకున్న వారే 100% ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు ఎందుకు మధ్యతరగతిలోనే నిలిచిపోతున్నారనే దానికి ప్రధాన కారణం వాళ్ళకు స్థలం లేక వాస్తుకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకోవడము వాళ్లకు వీలు ఉండదు. కాబట్టి ఏదో ఒక విధంగా నిర్మించుకున్నామని అందులో నివాసము చేయటం ద్వారా ఆ వాస్తుకు సంబంధించిన దోషాలు ఏర్పడడం వల్ల వాళ్ళు మధ్యతరగతిలోనే నిలబడిపోతున్నారు, వాళ్ళు ఎదగలేకపోతున్నారు. కాబట్టి వాస్తుకు అనుగుణంగా ఎవరైనా సరే కొత్తగా గృహాలు నిర్మించుకునేవారు ఒక్కసారి ఈ వాస్తుపరంగా మనం పెద్దగా ఖర్చు పెట్టేది కూడా మనం ఏం లేదు. ఇందులో వాస్తుకు అనుగుణంగా ఎలా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి నిర్మాణం కోసము ఒక ప్లానింగ్ తీసుకొని కడుతూ ఉంటారు. అదేవిధంగా వాటితో పాటే వాస్తుకు సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర, ఒక పండితుని దగ్గర
ఒక అడ్వైజ్ దగ్గర ఒక చిన్న అడ్వైజ్ తీసుకొని ఆ వాస్తు శాస్త్ర ప్రకారము ఇల్లు నిర్మించుకున్నట్లయితే జీవితాంతం ఆ ఇంట్లో ఎంతో ఎదుగుదల ఉంటుంది. వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను అందరూ చూసి సామాన్య మధ్యతరగతి ప్రజలకందరికీ కూడా చేరవేస్తారని, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఒక లైక్ చేయండి. వీలైతే కామెంట్ చేసి మరిన్ని విషయాలు మీకు ఏ విషయాలు కావాలనో తెలియజేస్తే ఆ సబ్జెక్టు మీద మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది.